నమస్తే, నేను సిరి. మొన్న తండేల్ ఈవెంట్లో మనం చూసుకున్నట్టయితే సాయి పల్లవి గారు అయితే నాగ చైతన్య గారు ఎలా ఉన్నారో మనం చూసాము. అయితే ఈ ఈవెంట్లో ఒక అనుకోకుండా అర్జున్ రెడ్డి సినిమా గురించి ఒక మాటలు కూడా వినిపించాయి. ఏంటంటే అర్జున్ రెడ్డిలో సాయి పల్లవి గారు నటించేది ఉండేది, అసలు నటించాల్సింది అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ గారు చెప్పడం జరిగింది. ఇంతకు మరి సాయి పల్లవి గారు కాకుండా ఎందుకు శాలిని పాండే గారు వచ్చారు ఏంటనే అంశాన్ని మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. సో దీని గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ సార్. మొన్న తండేల్ ఈవెంట్లో సందీప్ రెడ్డి వంగ గారు ఏం మాట్లాడారంటే అర్జున్ రెడ్డిలో శాలిని పాండే కాకుండా సాయి పల్లవి నటించాల్సింది ఉండేది, కానీ కాలేదు, తనని తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి అన్నారు. మరి నిజంగానే అయ్యే అవకాశం ఉండేనా సార్? అసలు మరి సాయి పల్లవి గారు చేసేవారంటారా అసలు? యాక్చువల్గా అర్జున్ రెడ్డి హీరోయిన్ ఎవరి చేత చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సందీప్ రెడ్డి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆయన మైండ్లోకి వచ్చినటువంటి యాక్టర్ సాయి పల్లవి. అమ్మాయి అయితే క్యారెక్టర్కి బాగా న్యాయం చేస్తుంది, ఎందుకంటే పర్ఫార్మెన్స్కి మంచి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్. పైగా ఆ రోల్లో డిఫరెంట్ షేడ్స్ కూడా ఉంటాయి. ఒక స్టూడెంట్ నుంచి తర్వాత ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని ఒక ప్రెగ్నెంట్ లేడీగా మారింది. అట్లా ఏదైతే జర్నీ ఉంటుందో అది సాయి పల్లవి అయితే బాగా చేస్తుందని ఆయన అనిపించి ఆమె కోసం ప్రయత్నం కూడా చేశారు. చేస్తే సాయి ఎవరు చూస్తున్నారు, డేట్స్ ఎవరు చూస్తున్నారు అని చెప్పేసి ఒక మేనేజర్ పలానా వాళ్ళు ఆమె మేనేజర్ అని చెప్పి తెలుసుకొని ఆయనకి కాల్ చేశారంట. కాల్ చేస్తే ఆయన ఏమన్నాడు సందీప్ తోటి, కనీసం ఆమె స్లీవ్లెస్ కూడా వేసుకోదు, మీ దాంట్లో కిస్ సీన్స్ కూడా ఉన్నాయి, అసలు ఆమె అయితే అసలు ఏమాత్రం ఒప్పుకోదు అని చెప్పేసి డైరెక్ట్గా అతను చెప్పాడంట. అవునా అని చెప్పేసి ఈయన డ్రాప్ అయిపోయాడంట. ఆ తర్వాత తెలిసిందంటే అసలు యాక్చువల్గా సాయి పల్లవి మేనేజర్ కాదు, వేరే తను మాట్లాడింది వేరే అతనితోటి అని చెప్పేసి ఆయన తెలిసిందంట. ఆయన అలా చెప్పిన తర్వాత అరే అయితే అవునా అని చెప్పేసి ఈయన మళ్ళీ వేరే ఆర్టిస్టు అన్వేషణలో పడి చివరికి శాలిని పాండేని ఆ ప్రీతి క్యారెక్టర్కి తీసుకోవటం. అర్జున్ రెడ్డి తోటి విజయ్ దేవరకొండ అట్లాగే స్టార్గా అయిపోయాడు. తర్వాత ఆ అమ్మాయికి సరైనటువంటి ఆఫర్ లేక వెనకబడిపోయింది, కానీ అర్జున్ రెడ్డి హీరోయిన్గా ఆ ఒక్క సినిమా చాలు అన్నట్టుగా శాలిని పాండేకి కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చింది. నిజానికి ఒకసారి కనుక సాయి పల్లవిని కనుక ఆ రోల్లో కనుక ఇమాజిన్ చేసుకుంటే ఎలా ఉండేది, నిజంగా అమ్మాయి చేసి ఉండేదనే డౌట్లో ఉండేది. అయితే ఇప్పుడు సాయి పల్లవి కూడా అంటే తండేల్ హీరోయిన్ ఆ అమ్మాయి కాబట్టి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా వచ్చినటువంటి సందీప్ రెడ్డి వంగ ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నాడు. ఆమె కూడా రెస్పాండ్ అయింది. సో మీరు అంటే మీ వర్క్కి నేను చాలా అభిమాన్ని, ఇప్పటి వరకు కూడా నాకు మేనేజర్ లేరు, నేను ఎవరిని మేనేజర్ని పెట్టుకోలేదు, మరి మీకు అప్పుడు ఎవరైతే మరి ఎవరు సమాచారం ఇచ్చారో తెలియదు కానీ అని చెప్పేసి ఆమె చెప్పింది. అలా అని చెప్పేసి ప్రీతి క్యారెక్టర్కి ఒకవేళ నాకు వచ్చినట్టు నేను చేసి ఉండేదాన్ని అని మాత్రం ఏం అనలేదు ఆమె. ఎందుకంటే ఆమెకు ఉన్నటువంటి పరిధులు. ఇంకా ఏమన్నాడంటే తన మాటల్లో అప్పుడు నేను ఏదైతే అతను చెప్పాడు నాకు ఆ మేనేజర్ అనే అతను స్టిల్ ఇప్పటికీ కూడా ఆయన కాకపోయినప్పటికీ కూడా మేనేజర్ కాకపోయినప్పటికీ కూడా ఆయన ఏదైతే చెప్పాడో స్టిల్ ఇప్పటికీ కూడా సాయి పల్లవి అదే తరహాలో అంటే తనకంటూ ఒక పరిధి పెట్టేసుకొని ఆ పరిధిలోనే ఉంటూ ఈ స్థాయికి చేరుకోవడం అనేది చాలా గొప్ప విషయం. సో అందుకని నేను చాలా అడ్మైర్ చేస్తాను సాయి పల్లవిని, నేను అభిమానిస్తాను అని చెప్పేసి కూడా సందీప్ రెడ్డి అన్నాడు. అంటే కొంతమంది తారలు కేవలం పర్ఫార్మెన్స్ని ప్రతిభని నమ్ముకొని ముందుకు వెళతారు. గతంలో కొంతమంది అలా చూసాం, టాప్ లీగ్లోకి వెళ్ళడం చూసాం. ఒక సౌందర్య గానే లాస్ట్ అనుకుంటా కదా సార్. అంటే ఎట్లాంటి ఎక్స్పోజింగ్ లేకుండా చీర కట్టుతోనే స్క్రీన్ మీద కనపడి, అంటే ఓన్లీ ట్రెడిషనల్ వైజ్ గా ఉండడం కావచ్చు, ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్ లేకుండా. ఆ తర్వాత ఎవరు లేరేమో అలా అంత చేసిన కొంతమంది అట్లా అనిపించారు, ఏమి సౌందర్యాన్ని రీప్లేస్ చేస్తారనుకొని. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా దాన్ని బట్టి స్కిన్ షో చేయాల్సి వచ్చింది.
కానీ ఇప్పటివరకు సాయి పల్లవి అయితే ఇప్పటివరకు అయితే అలాంటిది దరిచేరనివ్వలేదు అనేది సందీప్ రెడ్డి చెప్పినటువంటి మాట. సో ఇవాళ మనకు తెలుసు సాయి పల్లవి రేంజ్ ఏమిటనేది. ఆమెకంటూ ఒక పెద్ద ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడిపోయింది. పవర్ స్టార్ అంటారు తను. అవును, అంటే మరి తను యాక్షన్ సీన్లు విజయశాంతి లాగానో లేకపోతే అనుష్క లాగానో ఆమె ఏ సినిమాలో కూడా యాక్షన్ సీన్లు ఏం చేయలేదు. అయినప్పటికీ కూడా ఆ డ్యాన్సులతోటి అలాగే ఆమె న్యాచురల్ పర్ఫార్మెన్స్ తోటి అంత ఫ్యాన్ బేస్ను సంపాదించుకోవడం అనేది చిన్న విషయం కాదు. అలాంటిది అనుష్కకి ఆమెకు సూపర్ హీరో అంటే విజయశాంతి తర్వాత అంత సూపర్ హీరోయిన్ అనే ఇమేజ్ వచ్చింది. అరుంధతి లాంటి సినిమాతో ఆమె ఆ స్టేజ్కి వెళ్ళింది. ఇప్పటివరకు కూడా సాయి పల్లవి విజయశాంతి లాగానో లేదా అనుష్క లాగానో అలాంటి సూపర్ హీరోయిన్ ఇమేజ్ ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏమీ చేయలే. అయినప్పటికీ కూడా ఆమెకి ఇంతలాంటి అప్లాజ్ వస్తూ ఉండటము, అమరన్ అనే సినిమా అంత పెద్ద 200 కోట్ల పైగానే గ్రాస్ కలెక్ట్ చేసిందంటే అందులో అత్యధిక భాగం ఆ బాధ్యత ఆ క్రెడిట్ అంతా కూడా సాయి పల్లవికి ఎక్కువ మంది ఇస్తూ ఉన్నారు. సో అంతగా అందులో ఆ క్యారెక్టర్లో ఆమె రాణించడం. ఇప్పుడు ఆ సినిమా చూసిన వాళ్ళైతే ఈవెన్ అల్లు అరవింద్ కూడా నేను స్పెల్ బౌండ్ అయిపోయాను సాయి పల్లవి నీ పర్ఫార్మెన్స్ చూసి అని పబ్లిక్గానే ఆయన మెచ్చుకున్నాడు. నాగ చైతన్య సైతం సాయి పల్లవిని అంటే ఇంతకుముందు ఆయన కలిసి పనిచేశారు ఆల్రెడీ లవ్ స్టోరీ. సో అంటే వృత్తి పట్ల తన ప్రొఫెషన్ పట్ల ఆమెకున్నటువంటి నిబద్ధత కమిట్మెంట్ ఏదైతే ఉందో అది అమేజింగ్ అని చెప్పేసి నాగ చైతన్య కూడా ప్రశంసించాడు. ఆమెతో కలిసి డ్యాన్స్ చేయడానికి నానా తిప్పలు పడ్డానని కూడా అతను వ్యాఖ్యానించాడు. ఎందుకంటే ఇందులో ఓం నమ శివాయ అని ఒక సాంగ్ ఉంది, డివోషనల్ సాంగ్. అందులో ఆ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు. ఇక ఆమె మామూలుగానే ఎలాంటి డ్యాన్స్ పోటీల్లో పాల్గొని ప్రైజులు తీసుకున్న ఆమె ఒక లైవ్ వైర్ అంటారు కదా, ఎట్లా కావాలంటే శరీరాన్ని అట్లా మెలికలు తిప్పగల అమ్మాయి. సో ఆమెతోటి అంటే నీకు అది మోడర్న్ డ్యాన్స్ అయినా కానివ్వండి, వెస్ట్రన్ డ్యాన్స్ అయినా కానివ్వండి, క్లాసికల్ అయినా కానివ్వండి, అంత గ్రేస్ తోటి ఆమె డ్యాన్స్ చేయటం. ఇప్పుడు మనం చూసాం శ్యామ్ సింగరాయ్లో ఆ డ్యాన్స్ చూసాం, మళ్ళీ ఈ సినిమాలో చూస్తున్నాం. అయితే దీనికంటే రౌడీ బేబీ పాటలో ఆమె వేసినటువంటి యూట్యూబ్లో ఫస్ట్ మిలియన్ సాంగ్ అంటే రౌడీ బేబీ అత్యధికంగా వ్యూయర్షిప్ సాధించినటువంటి సాంగ్ అది. సో ఆ పాటలో ఆమె చేసిన డ్యాన్స్ ఎంత తెలుసు కదా మనకి. సో అట్లా ఒకవేళ అంటే సందీప్ రెడ్డి కూడా అంత సాయి పల్లవిని అప్రిషియేట్ చేయటం, సాయి పల్లవి కూడా అంటే మేబీ భవిష్యత్తులో సందీప్ రెడ్డి సినిమాలో ఆమె యాక్ట్ చేస్తామో చెప్పలేము. కానీ ఈవెన్ సందీప్ రెడ్డి సినిమా అయినా సరే ఆమె కొన్ని కండిషన్స్ అప్లై అంటారు కదా, అట్లా కండిషన్స్ ప్రకారమే ఆయన ఎంత గొప్ప డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అయినా ఆమెకు మాత్రం తన పరిధులు తెలుసు, ఎంతవరకు తను ఏం చేయాలి, తన కాస్ట్యూమ్స్ విషయంలో కానివ్వండి, తన క్యారెక్టర్ విషయంలో కానివ్వండి. అందువల్లే ఆమె అలాంటి మంచి పేరు సంపాదించుకోగలిగిందని చెప్పేసి మనం భావించాలి. నిజంగానే ఒకవేళ వాళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే సాయి పల్లవిని సందీప్ రెడ్డి ఎలా చూపిస్తాడు, ఈమె ఇప్పటిదాకా తను పెట్టుకున్నటువంటి ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమైనా కొంచెమైనా సరే సడలిస్తుందా లేదా, ఇది ఒక ఆసక్తికరమైనటువంటి విషయంగా మారుతుంది. మరి చూద్దాం అలాంటిది ఏదైనా భవిష్యత్తులో ఏమైనా సంభవిస్తుందేమో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.